హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు ఈ 3 కలర్స్తో ఈవెలై కలర్స్తో తాల్పోష్ తయారు చేస్తున్నాను. దానికి మధ్యలో స్టార్టింగ్ డార్క్ బ్లూ ఉంటుంది కదా, ఆ బ్లూ కలర్ తీసుకొని ఫస్ట్ రౌండ్గా వేసుకోవాలి. ఇలా బేసిక్ రౌండ్ మీకు తెలుసు కదా, అలాగే మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. ఇలా థిక్ గ్యాప్ లేకుండా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని నెక్స్ట్ ఈ బ్లూ కలర్ వేసుకోవాలి. దీంతో ఈ సెకండ్ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇలా ఫస్ట్ రౌండ్ అయింది కదా, నెక్స్ట్ సెకండ్ రౌండ్ వేసుకోవాలి. ఇవి ఇప్పుడు 2 వేసుకోవాలి. ఇలా ఒక్కో దానిలోంచి 1 2 అలా వేసుకోవాలి. నెక్స్ట్ 1, నెక్స్ట్ 2. చూసారు కదా, ఇలా సెకండ్ లైన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి.
ఇలా సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్నాక మళ్ళీ వైట్ ఎక్కించుకోవాలి. దానికి ఈ వైట్ ఇక్కడ అటాచ్ చేసుకుని ఈ థర్డ్ ఇప్పుడు ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ అయింది కదా, థర్డ్ కలర్ వైట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో రెండు రెండు వేసుకోవాలి, 2 2 వచ్చేలాగా. అంటే వెళ్ళే కొలది ఫ్లాట్గా రావడానికి ఇలా మనం పెంచుకుంటూ వెళ్ళాలి. ఇలా ఒక్కొక్క దాంట్లోంచి డబల్ డబల్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా 2 2 2 వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ రౌండ్ మొత్తం వేసుకోవాలి. ఇలా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ లైన్ కూడా సేమ్ స్టార్ట్ చేసుకోవాలి. మనం డబల్ డబల్ వేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ లైన్లో డైరెక్ట్ సింగిల్ సింగిల్ వేసుకోవాలి. ఇలా ఒక్కో దాంట్లోంచి తీసుకుని సింగిల్ సింగిల్ వేసుకోవాలి. ఇది మనం చూసుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువ వేసినా ఇలా కుచ్చులు కుచ్చుల కింద ఇలా వచ్చేస్తుంది, మరీ తక్కువ వేసినా ఇలా బుట్టలా లోపలికి వెళ్ళిపోతుంది. అందుకు మనం ఫ్లాట్గా ఉండేలా చూసుకుని అల్లుకోవాలి. దానికి మనం పెంచాలా తగ్గించాలా అన్నది మన చేతిలోనే ఉంటుంది. మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళడమే. ఒక లైన్ సేమ్ అదే విధంగా వేసేసి రెండో లైన్లో ఒకటి పెంచుకుంటూ వెళ్తే అది ఈవెన్గా వస్తుంది. ఇలా ఈ రౌండ్ అంతా సింగిల్ సింగిల్గా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ రౌండ్ కూడా కంప్లీట్ చేయాలి. ఇలా సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయ్యి చేసుకోవాలి. దీనికి మళ్ళీ బ్లూ కలర్ యాడ్ చేసుకోవాలి. సేమ్ అది ఈవెలై కలర్ ఎలా ఉంటుందో ఆ ప్యాటర్న్లో మనం కలర్స్ చూస్ చేసుకోవాలి. ఇలా బ్లూ కలర్ అటాచ్ చేసుకుని మళ్ళీ ఈ లైన్ నుంచి ఇది స్టార్ట్ చేసుకోవాలి. బ్లూ కలరు ఇలా సింగిల్ సింగిల్ వేసుకోవాలి. ఇది కూడా ఈ లైన్ వరకు ఇలా సింగిల్ వేసుకుని నెక్స్ట్ లైన్లో పెంచుకోవాలి. చూసారు కదా, ఇలాగే ఈ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ బ్లూ కలర్లో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇది నెక్స్ట్ ఇది యాక్చువల్లీ బ్లూ కలర్ 3 లైన్స్ వేసుకోవాలి. అంటే బ్లూ ఎక్కువ ఉంటుంది మిగతా కలర్స్ మీద, అందుకే ఇప్పుడు సెకండ్ లైన్ కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఈ సెకండ్ లైన్ ఏం చేద్దాం అంటే 2 1 2 1 అలా వేసుకుంటే ఈజీగా ఉంటుంది.
ఇలా సింగిల్ టు డబల్ 1 అలా వేసుకోవాలి. అంటే వెళ్ళే కొలది మనకి సైజ్ పెరుగుతుంది కాబట్టి ఇవి కూడా పెరగాలి కదా, అందుకే అలా మార్చుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒకే దాంట్లో 2 వేసా, మళ్ళీ సింగిల్ 2 వేసా, మళ్ళీ ఒకే దాంట్లో 2 వచ్చేలా వేస్తున్నాను. మళ్ళీ సింగిల్ అండ్ డబల్ ఇలా వేసుకుంటూ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా సెకండ్ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. జనరల్గా అయితే మనం ఈ బ్లూ సింగిల్ లైన్ వేసి మిగతావన్నీ డబల్ వేసాం కదా, ఈ బ్లూ మాత్రం త్రిబుల్ వేసుకోవాలి. ఇంకొక లైన్ వేసుకుంటే ఇది కంప్లీట్ అవుతుంది. ఈ ఫైనల్ రౌండ్ సింగిల్ వేసేసుకోవచ్చు, మనం కింద లైన్లో పెంచాం కాబట్టి. ఇలాగే రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడికి ఇది కంప్లీట్ చేసుకుని ముడి వేసేసుకోవాలి. నేను మీకు ఇది చిన్న సైజులో చూపించాను కదా, మీకు ఇది పెద్దది కావాలంటే ఇప్పుడు నేను సింగిల్ వేసిన చోట మీరు డబల్ వేసుకోవాలి. ఇక్కడ డబల్ వేసుకోవాలి. ఇది ఒక 4 లైన్స్, ఇది ఒక 4 లైన్స్ వేసుకుని ఇది 6-7 లైన్స్ వేసుకుంటే మీకు బాగా పెద్ద డిజైన్ వస్తుంది. సైజు మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. ఈ ప్యాటర్న్ ఇలా ఉంటుంది ఫైనల్గా. ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.